ఆత్మకూరులో ఘనంగా నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా సంబరాలు నిర్వహించారు. పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారీ కేక్ ని కట్ చేశారు. అనంతరం స్వీట్లు పంచుకొని సంతోషంతో బాణసంచా కాల్చి తెలుగుదేశం పార్టీ జిందాబాద్, నారా లోకేష్ జిందాబాద్ అంటూ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, తెలుగుదేశం యువ నాయకులు పిడికీటి వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ గౌస్ భాష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోని క్రియాశీలకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ నారా లోకేష్ నిర్వహించిన పాదయాత్ర పార్టీ బలోపేతానికి, కార్యకర్తల మనోధైర్యానికి దోహదపడిందని, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని రాష్ట్రాన్ని కాపాడుకుందామని పేర్కొన్నారు. లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ బిఎస్ఆర్ సెంటర్ నందు స్వీట్స్, కేక్స్, తపా బాణ సంచారం వెలిపించి మా తెలుగు మహిళలు, తెలుగుదేశం అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, బాలకృష్ణ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా అభిమానంతో ఎంతో ఇచ్చేసి సంబరాలు జరుపుకున్నారు. లోకేష్ బాబు పాదయాత్ర చేసిన తర్వాత నెక్స్ట్ సీఎం గా ఆయనకు అన్ని రకాలుగా అర్హత ఉంది. చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ అయిన రోజున ఇదే తెలుగుదేశం పార్టీకి మళ్ళా లోకేష్ ను సీఎం అవుతాడని, ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో ఖచ్చితంగా ముందుకు యూత్ ని తీసుకొని వెళతాడని చెప్పేసి ఇలాంటి పుట్టినరోజులు ఆయన ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అదే పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు 41వ పుట్టిన సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు మనం చూసాం. పోయిన సంవత్సరం ఇదే రోజున ఆయన పాదయాత్ర మరి చేపట్టడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఎవరు ఊహించిన విధంగా లోకేష్ బాబు గారు రోజుకు 15 కిలోమీటర్ల లెక్కన పాదయాత్ర చేశాడు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుంది. లోకేష్ బాబు గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరు పనిచేస్తారు. అలాగే మన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ కాబట్టి ఈ పార్టీ ఎక్కడికి ఎవరు చెదపలేరు. అందుకని ఒకటే చెప్తున్నా, ఖచ్చితంగా వచ్చేది 2024లో మళ్ళీ సీఎం అయ్యేది నారా చంద్రబాబు నాయుడు. జై తెలుగుదేశం.